లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, తెలివైన తీర్పు. రంగయ్య భీమయ్య సంతలో కూరగాయలు అమ్మి తిరిగి తమ ఊరికి వెళుతున్నారు. మధ్యలో దాహం వేసి దారి పక్కనే ఉన్న నేలబావి దగ్గర ఆగారు. అక్కడ పొరపాటున రంగయ్య డబ్బు సంచి బావిలో పడిపోయింది. పాపం, అతనికి ఈత రాదు. భీమయ్య గజ ఈతగాడు. దాంతో భీమయ్యను ఆ డబ్బు సంచి తీయమని అడిగాడు రంగయ్య. దీన్ని అదునుగా భావించి రంగయ్య దగ్గర డబ్బులు తెలివిగా కాజేయాలనుకున్నాడు భీమయ్య. సరే, నీ సంచి నీకు తీసిస్తాను, మరి నాకేమిస్తావు అని రంగయ్యను అడిగాడు భీమయ్య. డబ్బు నానిపోతుందేమో అన్న కంగారులో రంగయ్య, నీ ఇష్టం వచ్చినంత సొమ్ము నాకు ఇవ్వు అని సమాధానం ఇచ్చాడు. వెంటనే భీమయ్య బావిలోకి దూకి డబ్బు సంచిని బయటకు తీసుకువచ్చాడు. దానిలో 10,000 రూపాయలున్నాయి. 9,900 రూపాయలు తాను తీసుకున్నాడు. కేవలం 100 రూపాయలు రంగయ్యకిచ్చాడు. ఏదో మాట వరసకు నచ్చినంత ఇవ్వమంటే కేవలం 100 రూపాయలు ఇవ్వడం న్యాయం కాదనిపించింది. ఆ విషయాన్నే గట్టిగా అడిగాడు. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఆ ఊరి జనం వారిద్దరిని రచ్చబండ దగ్గరకు తీసుకెళ్లారు. రంగయ్య జరిగిన విషయాన్ని గ్రామ పెద్దకు చెప్పాడు. అయ్యా, నా వైపే న్యాయం ఉంది, నీ ఇష్టం వచ్చినంత తీసుకో అని రంగయ్యే అన్నాడు, అందుకే తీసుకున్నా అని భీమయ్య తెలివిగా సమాధానమిచ్చాడు. వెంటనే గ్రామ పెద్ద, నీకు ఇష్టముండి 9,900 తీసుకున్నావు కదా అని భీమయ్యను అడిగాడు. దానికి అతను అవునయ్యా అని సమాధానం చెప్పాడు. కానీ భీమయ్య నీ ఇష్టం వచ్చినంత సొమ్ము తనకు ఇవ్వమని రంగయ్య అన్నాడు. కాబట్టి నీకు నచ్చిన 9,900 రూపాయలు అతనికి ఇవ్వు, నీకు నచ్చని ఆ 100 రూపాయలు నువ్వు తీసుకో అని తీర్పు చెప్పాడు. భీమయ్య నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. గ్రామ పెద్దకు ఎదురు తిరిగితే ఊరి కాని ఊరిలో అవమానం జరుగుతుందని 100 రూపాయలు తీసుకుని మిగిలిన సొమ్ము రంగయ్యకు ఇచ్చాడు. కానీ రంగయ్య పెద్ద మనసుతో మరో 400 భీమయ్యకు ఇచ్చాడు.